లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఈరోజు ముఖ్యమైన అంశం తెలుసుకోవాల్సింది ఎపిసోడ్లో మనస్సు అనే ఆయుధాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం. మనస్సే ఒక పెద్ద ఆయుధం. భగవంతుడు మనకి ఈ పెద్ద ఒక వెపన్ అనేది మనకి ఇచ్చారు. దీన్ని మనం ఒక సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలి? చూడండి, మానవుని మేధస్సే ఒక చిన్న అణుబాంబుని కనిపెట్టి ఒక చిన్న అణుబాంబుతో ఎన్నో రకాల కిలోమీటర్స్ దూరాన్ని ఎలా డిస్ట్రాయల్ చేసేటువంటి రచనాత్మకత వచ్చిందో అది మానవుని యొక్క మేధస్సుతోనే కదా. అలా సైంటిఫికల్గా, వైజ్ఞానికంగా ఎన్నో రకాల ఇన్వెన్షన్స్తో మనస్సు యొక్క మేధస్సుతోనే రకరకాలుగా కనిపెడుతున్నారు. అలాంటి మనస్సుని మనం ఒక మంచి సక్రమమైన మార్గంలో విశ్వాన్ని ప్రగతిని సాధించడంలో, ఒక ప్రఖ్యాతమైన ఒక మంచి స్వర్ణ యుగాన్ని తీసుకురావడంలో, మానవ జీవితంలో ఒక నవీనతని తీసుకురావడంలో తోడ్పడేటువంటి ఈ మనస్సు అనే ఆయుధాన్ని మనం ఎలా ఉపయోగించగలగాలి అంటే, ఉపయోగించుకునే విధానం మన చేతిలో ఉంది. మనస్సు ఎనిమిగా తయారవచ్చు, కొన్నిసార్లు ఫ్రెండ్గా కూడా కావచ్చు. అంటే మన మనస్సు మనకే ఒక శత్రువులా కూడా కావచ్చు, మన మనస్సు మనకే మిత్రునిగా కూడా కావచ్చు అంటారు కదా. అంటే మనం చేసే ఆలోచన విధానాన్ని బట్టే మన ఆలోచనలే మనల్ని పరేషాన్ చేస్తాయి, మనం చేసే ఆలోచనలే మనల్ని ప్రశాంతమైన నిశ్చింతమైన జీవితాన్ని కూడా ఇప్పిస్తాయి. అది ఎలా అవుతుంది సాధ్యం అంటారు అంటే, మనసుకి మనం ఒక మంచి సరైన గైడెన్స్ కావాలి. చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ లేకపోతే, పుట్టిన నుండి తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే స్కూల్ టీచర్ ద్వారా, తర్వాత గురువు ద్వారా అయినా సరే ఒక ఆదర్శం కావాలి వాళ్ళకి సరైన గైడెన్స్ కోసము అంటారు. అలాగే మనస్సుకు కూడా మనము ఒక సరైన గైడెన్స్ అంటే ఆధ్యాత్మికమైన ఇలాంటి శిక్షణ, స్పిరిచువల్ గైడెన్స్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో మనం అదుపులో తెచ్చుకోగలుగుతాం. ఏ ఆధ్యాత్మిక రంగాల్లో, ఏ సత్సంగాల్లో అయినా సరే, ఎంత మహనీయులు గురువులైనా సరే, మనస్సు చాలా పవర్ఫుల్, మనస్సు చాలా శక్తివంతమైంది, దీన్ని ఎలా నియంత్రించాలి, మనస్సుని నియంత్రించాలి అని అంటారు. కానీ ఎలా నియంత్రించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం చేసేటువంటి ఒక్కొక్క ఆలోచన చాలా శక్తివంతమైంది. ఇది కనిపించదు. ఈ ఆలోచన ప్రవాహమే మనస్సు యొక్క క్రియ, మనస్సు చేసేటువంటి పని. చూడండి, నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, దానికి ఆనకట్ట వేయలేం. అలాగే ఉదయం లేచి నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ ఆలోచనలు అనేవి నడుస్తూనే ఉంటాయి. మనసు ఒక రాకెట్ లాంటిది కూడా అంటారు. సెకండ్లో చేరుకుంటుంది. ఎవరినైనా మనం గుర్తు చేసుకున్నాము అంటే, దేశ విదేశాల్లో ఏ వ్యక్తినైనా స్థానాలనైనా గుర్తు చేసుకున్నామంటే ఒక్క సెకండ్లో చేరుకుంటుంది. కనుక మనసు కంటే వేగమైనది ఇంకేదీ లేదు అంటారు. అంత వేగమైన రాకెట్ లాంటి పవర్ఫుల్ మనసు యొక్క శక్తి. దీనికి కొంచెం మనం సద్భావంతో కూడినటువంటి చింతన కొంచెం తోడు చేస్తే మనం ఎన్నో రకాలుగా కొత్త మనం సాధన చేయగలుగుతాం, ఎన్నో రకాల ప్రగతిని సాధించగలుగుతాం. ఎప్పుడు కూడా మనం ఊహించినటువంటి విజయాన్ని సాధించగలుగుతాం. కనుక మనిషి చేతిలో ఈ మనస్సు అనే ఆయుధం ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్కడ ప్రయోగం చేయాలి, ఎలా ప్రయోగం చేయాలి? ఇప్పుడు చూడండి, ఆయుధం ఉంటే సరిపోతుందా? యుద్ధ మైదానంలో శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు ఉపయోగించుకునే వివేకం కూడా కావాలి కదా. ఎప్పుడు ఎలాంటి ఆయుధాన్ని, అస్త్రాన్ని ప్రయోగం చేస్తే మనం సేఫ్టీగా ఉంటాం అనే వివేకాన్ని ఎప్పుడైతే మనం కొని చేసి బిహేవ్ చేస్తామో అది మనకే నష్టం అవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనసు కూడా మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదు అని వివేకాన్ని తెలియపరుస్తున్నా కానీ కొన్నిసార్లు కొట్టి పడేసి కూడా మనం ఏమి కాదులే అని నిర్లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం.
దాని ద్వారా మనం ఎన్నో రకాలుగా నష్టానికి గురవుతూనే ఉంటాం. తర్వాత పశ్చాత్తాపడతాం. అరే కాస్త మనం ఆలోచించాల్సిందే అని. మన మనస్సు చెప్పినట్టు కూడా మనం వినకుండా పరవశమైపోతూ ఉంటాం. కనుక ఎప్పుడు కూడా మంచి దారినే చూపిస్తుంది మనస్సు, కానీ దాన్ని గమనించగలగాలి. ఒక సాధకుడు సన్యాసి దగ్గరికి వెళ్తాడు. నేను ఎన్నో రకరకాల విపరీతమైన ఆలోచనలతో నా మనస్సు వేగంగా పరిగెడుతుంది, నా మనస్సు నేను ఎలా నియంత్రించాలి, అది అసలు ఎలా ఉంటుంది గురువుగారు అని అడుగుతాడు. అయితే ఆ గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు రేపు రామ్మా పలానా టైంకి అని చెప్తాడు. అయితే అదేదో మరి ఇవాళే చెప్పొచ్చు కదా, ఈరోజే చెప్పొచ్చు కదా, రేపు ఎందుకు రమ్మన్నారు గురువుగారు అని ఆ రాత్రి పడుకున్నా కానీ ఆ వ్యక్తికి రాత్రంతా ఇవే ఆలోచనలు వస్తాయి. ఇంకా పొద్దున తెల్లారుతుంది, ఆ మర్నాడు గురువు దగ్గరికి వెళ్తాడు. గురువుగారు మరి నాకేదో సాధన చెప్తారు కదా అన్నారు. అయితే నీకు నువ్వు ప్రశాంతంగా కూర్చుని నీకు నువ్వు గమనించుకుని ఆలోచనలో నీ మనస్సు ఎక్కడుంది అనేది గమనించుకోమంటాడు. తన్ని తాను అలా వెతకగా ఆలోచనలో ఏమి కనిపిస్తుంది? మనస్సు అనేది ఒక వస్తువు కాదు కదా కనిపించడానికి, దాన్ని ఎలా మనం నియంత్రించగలుగుతాం అని ఆలోచిస్తాడు. మళ్ళీ అడుగుతాడు గురువుగారు, నాకేమీ కనిపించట్లేదండి అంటాడు. మళ్ళీ గమనించు, నీకు నువ్వు లోతులోకి వెళ్ళు, నువ్వు చేసేటువంటి ఆలోచన క్రియ ఏంటది అని. అలా ఆలోచన చేస్తూ చేస్తూ తన మనసుని తనకే గమనించగలుగుతాడు. అచ్చా, నేను చేసే ఆలోచనే ఒక మనస్సు, ఈ ఆలోచన క్రియనే మనస్సు అనేది అర్థమవుతుంది అన్నమాట. అయితే దీనికి ఇప్పుడు మనం ఇవ్వాల్సిన మెటీరియల్ ఏంటి, ఇప్పటి వరకు నేను ఏం ఆలోచిస్తూ వచ్చాను అనేది తనని తాను పరిశోధనలో వెళ్తూ, అప్పటి వరకు జరుగుతున్న విషయాలు ఏంటి, గతంలో ఇప్పుడు వైజ్ఞానికంగా కూడా మనిషి పరిశోధన చేస్తే ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే 80% గతంలోనే ఉంటున్నారు. అంటే ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగేది ఉండే కదా, ఇలా చేసి ఉంటే బాగుండు అని 80% మనిషి ఈరోజు గతంలోనే తవ్వుకుంటున్నాడు. కానీ 50% ఫ్యూచర్, 50% భవిష్యత్తు, మనం 5% మాత్రమే వర్తమానం, ప్రజెంట్ అనేది. కానీ మనిషి మెజారిటీ భవిష్యత్తులైనా ఉంటున్నారు, గతంలో ఉంటున్నారు, కానీ వర్తమానం 5% మాత్రమే ఆలోచన చేస్తున్నాడట. కానీ వర్తమానం ప్రజెంట్ అనేదే మనకు ఒక బహుమతి లాంటిది. ఇప్పుడు మనం ప్రజెంట్లో చేసే ఆలోచనని గమనించుకుంటేనే 3 కాలాల పరంగా మనల్ని మనం సరిదిద్దుకోగలుగుతాం. కనుక నెగిటివ్, పాజిటివ్, నెసెసరీ, అన్నెసరీ, ఎలివేటెడ్ భిన్న ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటాం. నెగిటివ్ అంటేనే అందరికీ తెలుసు, మైనస్, ఎనర్జీని డౌన్ చేసేది. ప్రతి దాంట్లో ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగేది ఉండే అని ప్రశ్నలు వేసేటువంటి ఆలోచనే ప్రశ్నార్థకాన్ని తీసుకొచ్చేదే నెగిటివ్. ఏదైతే జరిగిపోయిందో దాన్ని పులి స్టాప్ పెట్టి దానికి ఒక సొల్యూషన్, దానికి ఒక మళ్ళీ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే సమస్యకి సమాధానం పరుచుకోవడమే పాజిటివ్. మంచిగానే జరిగింది, ఇప్పుడు జరగాల్సిందేదో నేను ఎలా ఆలోచించాలి. అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు కదా, జరిగిపోయింది మంచిగానే జరిగింది, జరుగుతున్నది మంచిగానే జరుగుతుంది, జరగబోయేది నా కోసం అంతా మంచే జరుగుతుంది అని ఆలోచించడమే సకారాత్మక చింతన, పాజిటివ్. ఇందులో మనకి ఎక్స్ట్రా ఎనర్జీ డెవలప్ అవుతుంది. మనం చేసేటువంటి ప్రతి శుభభావన, శుభప్రదమైన ఆలోచనలోనే ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇది ఒక విల్ పవర్, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, తప్పనిసరిగా మంచే జరుగుతుంది, జరగబోయేది ఇంకా మంచే అవుతుంది అని మనల్ని మనం సముదాయించుకుంటూ మనస్సుని సమర్థ చింతనతో శుభప్రదంగా ఆలోచించడమే ప్లస్ ఎనర్జీని డెవలప్ చేసేది. ఇంకా వేస్ట్ థాట్స్ అనండి, ఇంకా నెసెసరీ, అవసరమైనవి, అనవసరమైనవి, ఇవన్నీ రొటీన్ అవసర విషయాల్లో, నిత్యావసరాల్లో నడుస్తూనే ఉంటాయి. కానీ ఎలివేటెడ్ థాట్స్ అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆలోచనలు, ఇవి ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని డెవలప్ చేసే. పాజిటివ్ అంటేనే మనకి తగ్గినటువంటి యథాశక్తి అనుసారం చేసే ఆలోచన.
కొంచెం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యాడ్ చేసి ఏదైతే చేస్తామో అందులో ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని డెవలప్ చేసేది. కనుక మనం చేసేటువంటి ఈ ఆలోచనలతోటే మనస్సు అనేది తప్పనిసరిగా ఒక సాత్వికత, సమతుల్యత, సార స్వరూపానికి తెచ్చుకోగలుగుతాం. సారం అంటే వెయిట్ ఉంటుంది. మనం చేసేటువంటి 2-3 ఆలోచనలైనా అందులో ఒక బలం, ఒక శక్తి, సామర్థ్యం ఉంటుంది. కొంతమంది మనం 2-3 అవర్స్ నాన్ స్టాప్ ఆలోచన చేస్తూనే ఉంటాం, కానీ అందులో ఒక తాకత్తు ఉండదు. అంటే ఒక యాక్షన్లో తీసుకొచ్చేది ఉండదు. ప్లాన్ ఎక్కువ చేస్తాం, ప్రాక్టికల్ తక్కువ అవుతుంది. మేము చాలా అనుకుంటామండి కానీ చేయలేకపోతున్నాము అంటారు. అంటే సగం ఆలోచనలోనే మనం అలసిపోతున్నాం, క్రియ వరకు తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలో ఎనర్జీ అనేది, సారం అనేది ఉండట్లేదు, తాకత్తు, శక్తి. అది ఆచరణ వరకు తీసుకురాదు. కనుక మనం ఎక్కువ వేస్టేజ్ లేకుండా, నెగిటివిటీ లేకుండా ఎంత కొంచెం సకారాత్మక చింతనలో డైవర్ట్ చేస్తూ ఉంటామో మనం చేసే ఆలోచనలో శక్తి, ఒక ఎనర్జీ ఉంటుంది. అది తప్పనిసరిగా ప్రాక్టికల్ ఆచరణ వరకు తీసుకొస్తుంది. అదే సంకల్ప శక్తి అంటారు. కనుక సంకల్ప శక్తి కూడా ఒక అస్త్రం లాంటిది, ఆయుధం లాంటిది. దీంతో ఎలాంటి అసాధ్యమైన దాన్నైనా సరే మనం సాధ్యం చేయగలుగుతాము. అన్ని రకాల విషయాల్లో కూడా మనం విన్నాం. అలాంటి సంకల్ప శక్తి పెరిగేది ఎందులో అంటే మనన శక్తి. మనన శక్తి అంటేనే మనం ఏదైతే ఒక మంచి విషయాన్ని తీసుకున్నామో ఆ మంచి విషయాన్ని పలు విధాలుగా లోతులో వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేయడం. దీనివల్ల ఈ పాయింట్ మనకి ఎంత ఉపయోగకరం అవుతుంది, ఎలాంటి సమయ సందర్భాల్లో మనం దీనివల్ల లాభాన్ని పొందగలుగుతాం, ఇది మనల్ని ఎలా సంరక్షణ చేస్తుంది, కొన్ని రకాల నెగిటివిటీ నుంచి మనం ఎలా సేఫ్గా ఉండగలుగుతాం అని ఒక మంచి టాపిక్ తీసుకోవడంతో ఆ మనన చింతనతో మనం మనోబలం పెరుగుతుంది, తిరిగి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, మనకి ఇంకా విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మనం చేసే ఆలోచనలో సంకల్ప శక్తి పెరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం. ఈరోజు ఏమవుతుంది, అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకు ఇంత తేడా వస్తుంది? అదే మనస, వాచ, కరణ, త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనసాలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో అలాంటి వాచ, అలాంటి కర్మణలో తీసుకొచ్చేదే ఇక్కడ ఆధ్యాత్మికత శక్తి. కనుక మనం వేరే ఏ రీతిగా ఆలోచన చేసినా కానీ అందులో మనకి మిగిలేది మైనస్సే, జీరో. కొంచెం భౌతికంగానండి, శారీరకంగానండి, నిత్యావసరాలు అనండి, రొటీన్గా ఏ రోజుకి ఆ రోజు మిగిలేది మనకి జీరోనే. అందులో ఒక ఇన్కమ్, ఒక బ్యాలెన్స్ షీట్, పుణ్యఖాతా జమ అయ్యేది ఎందులో అంటే ఒక కాస్త ఆధ్యాత్మిక చింతన యాడ్ చేయడంలోనే. ఏదో రకమైన జ్ఞానం యొక్క పాయింట్. ఈ జ్ఞానం ఏదైతే వింటూ మనం ఒక్కొక్క పాయింట్ని చూడండి, ఎవరైనా ఏదైనా విన్న విషయాన్ని, ఏదైనా మనల్ని అన్న విషయాన్ని, ఒక చిన్న విషయమైనా కానీ గంటలు, 2 గంటలు, 3 గంటలు, 24 అవర్స్, ఇంకా వారాలు వారాలు, 10 రోజులు, సంవత్సరాల తరబడి కూడా పట్టుకుని ఆ విషయాన్ని వేలాడుతూ ఉంటాం. చిన్న విషయమే, దానికి ఎంత పొడిగించుకుంటాం, దానికి వెనక ముందు సంబంధ బాంధవ్యాలు అన్ని రకాలుగా తెగిపోయేలాగా మనం అలాంటి నెగిటివ్లో వెళ్ళిపోతూ ఉంటాం, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకెవరితోటి కూడా కలవబుద్ధి కాదు, ఇంకా ఒంటరిగా అయిపోతూ ఉంటారు, ఈజీగా మూవ్ కాలేరు, తమకి తాము రకరకాలుగా మానసిక వ్యాకులతలో వెళ్ళిపోతారు. కనుక మనం చేసేటువంటి ఆలోచనలో ఏదైతే కొంచెం ఒక ప్లస్ పాయింట్, మనకి క్రెడిట్ అయ్యేటువంటి మంచి సద్భావంతో కూడినటువంటి ఆలోచనతోటి మనం ఉంటామో అది వచ్చేది కూడా ఎందుకంటే ఆధ్యాత్మిక చింతనతోటే. ఏదో ఒక స్పిరిచువాలిటీ బుక్స్ స్టడీ చేయడంలో, ఒక మంచి క్లాసెస్ వినడంలో, స్పెషల్ టాపిక్స్ మీద మనం రీసెర్చ్ చేయడంలో, అలాంటి మనకి ఆలోచన విధానంలో తప్పనిసరిగా సామర్థ్యం, ఒక సమర్థత అనేది వస్తుంది. దీంతో మనకి ఆటోమేటిక్గా కొన్ని అర్థమవుతూ ఉంటాయి స్పష్టంగా. ఒక నిర్మానుష్యంగా ఉన్న వాటర్లో మన ప్రతిబింబాన్ని ఎలా స్పష్టంగా చూసుకోగలుగుతామో చూడండి, అలాగే మనసు ఎప్పుడైతే నిర్మానుష్యంగా, నిర్మలంగా, శాంత చిత్తుగా ఉంటుందో, మంచి ఆలోచనతో
మన మానసిక స్థితిని మనం స్పష్టంగా చూసుకోగలుగుతాం. మనం ఎలా ఉన్నాం, ఇది రాంగా కరెక్టా, దీని ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన మానసిక స్థితిని, ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసుకోగలుగుతాం. ఎవరి మీదో డిపెండ్ అవ్వకుండా, ఎవరి ద్వారానో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని ఆధారాలు వెతుక్కోకుండా, మనకి మనం ఆ సమస్యని సమాధానపరుచుకునే ఒక ఇండివిజువాలిటీ, ఒక విల్ పవర్, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఎంత మనసు పవర్ఫుల్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పేషెంట్ ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ తోటి వచ్చాడు హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి. ఆ థ్రోట్ క్యాన్సర్ తోటి ఒక బల్జర్లా వచ్చి పెద్దగా ముందుకి ఇలా వేలాడుతుంది అది. అలాంటి 4th స్టేజ్లో ఉన్న వ్యక్తి పేషెంట్ని చూసి ఆయన చెప్పేస్తాడు, ఇది చాలా 4th స్టేజ్ అండి, దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి, మాకు కొంచెం టైం కావాలి, మేమేమీ చేయలేమని కూడా క్లియర్గా చెప్పేస్తాడు. అయితే ఆయన క్యాంపస్లోనే అక్కడే కొంచెం ఆయన ట్రీట్మెంట్ కోసం ఆగుతాడు ఆ వ్యక్తి. అయితే ఆయన క్యాంపస్లో అనుకోకుండా న్యూస్ పేపర్ వస్తుందన్నమాట. ఆ న్యూస్ పేపర్ చదువుతాడు ఆ వ్యక్తి. ఆ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, సేమ్ తనకున్న ప్రాబ్లం ఏదైతే థ్రోట్ క్యాన్సర్ ఉందో దానికి సంబంధించిన ఒక మంచి మెడిసిన్ మార్కెట్లో రాబోతుంది, కానీ ఇంకా ట్రయల్లో ఉంది, అది సక్సెస్ అయితే వస్తుంది అన్నట్టుగా కూడా ఒక సమాచారం వచ్చిందన్నమాట. అది చాలా ఆయన చూసి సంతోషంతో డాక్టర్ దగ్గరికి వచ్చి, ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని సేమ్ నాకు సంబంధించింది, క్యాన్సర్కి సంబంధించింది, ఇది తెప్పించండి అని అడుగుతాడు. అయితే ఆ డాక్టర్ చూసి, సరే ఇది ఇంకా మార్కెట్లో రాలేదు కదా, ట్రయల్లోనే ఉంది, మేము దాన్ని చూసి తెప్పిస్తామండి అని చెప్తాడు. లేదు లేదు తెప్పించండి తప్పనిసరిగా, మీరు ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటాడు. సరే అని వ్యక్తికి పంపించేస్తాడు, ఓకే అని. అయితే ఆ నెక్స్ట్ డే ఆ వ్యక్తికి పిలిచి, ఏం చేయాలి, ఆయన 4th స్టేజ్లో ఇంకా 4 రోజుల్లో ఆయన ఎన్నో రోజులు బతికేది లేదు అని డాక్టర్కి అయితే తెలిసిపోయింది. పోనీలే ఆయనకి ఏదో మనసు కట్ల అని చెప్పి ఒక ఇంజెక్షన్లో సాల్ట్ వాటర్ కలిపి ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చారట. అది తీసుకున్న తర్వాత ఆయన నెక్స్ట్ డే ఆయన చాలా మంచిగా, ఇంకా నాకు ఏదైతే మెడిసిన్ కనిపెట్టారో క్యాన్సర్కి ఆ మెడిసిన్ నాకు లభించింది, నాకు తప్పనిసరిగా క్యూర్ అయిపోతుంది 100% అని మైండ్లో తీసుకున్నాడు వ్యక్తి. చాలా యాక్టివ్ అయిపోయాడు ఆయన. చాలా ఆటోమేటిక్గా థ్రోట్ అనేది బల్జర్గా ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందట. ఆ 1 వీక్లో ఆయన నెక్స్ట్ మంత్కి ఆయన ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు డాక్టర్ షాక్ అయిపోయాడు. ఏంటిది, నేను ఏదో మామూలుగా సాల్ట్ వాటర్ అట్లా కలిపిచ్చాను, ఈయనకి ఎలా తగ్గిపోయింది ఇది అన్నట్టు. అంటే ఆయన మైండ్లో తీసుకున్నటువంటి ఆలోచన ఎంత పవర్ఫుల్, ఇది నాకు నిజంగా మెడిసిన్ అందిందనే వ్యక్తి అలా తీసుకున్నాడు కనుక ఆలోచన ప్రభావం ఈయనకి ఇంత శారీరక రోగాన్ని ఎలా తగ్గించిందని అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ వ్యక్తి. మళ్ళీ కొంచెం ఆ ప్రాబ్లం వచ్చిందన్నమాట. అయితే డాక్టర్ చూశాడు, ఏంటి అని మళ్ళీ దానికి కొంచెం ఆలోచన మాటల్లో అయితే ఆయన ఏం చెప్తాడు అంటే, ఆ పేషెంటు కొంచెం ట్రయల్ ఫెయిల్ అయిందంట కదా, అందుకని మెడిసిన్లో డిఫరెంట్ వచ్చినట్టుంది నాకు అని చెప్తాడు. అయితే మళ్ళీ న్యూస్ పేపర్లో ఈయన న్యూస్ చూస్తున్నట్టున్నాడు, అందుకే ఈయన ఆలోచనలో ప్రభావం వేరేగా మారినట్టుంది, అందుకే మళ్ళీ ఇది ప్రాబ్లం వచ్చింది. ఏం లేదులేండి సారు, నేను లాస్ట్ టైం ఇచ్చిన మెడిసిన్లో కొంచెం కంటెంట్ తక్కువ చేశాను, ఇప్పుడు కొద్దిగా మంచి స్ట్రాంగ్ కంటెంట్ కలుపుతూ ఉంటున్నాను, ఇప్పుడు ఏం కాదు మళ్ళీ తగ్గిపోతుంది తప్పనిసరిగా, నేను లాస్ట్ టైం కొంచెం ఎక్కువ వాటర్ కలిపాను అందులో, మెడిసిన్ కొత్తదని అని చెప్తాడు డాక్టర్. అది తీసుకుని మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ సరే అయిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకు మంచిగా వ్యక్తి చాలా యాక్టివ్ అయిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకి ఆయనకి న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, ఇది టోటల్ ఫ్లాప్ అయిపోయింది, మెడిసిన్ ఫెయిల్ అయింది అనే విషయాన్ని న్యూస్ చూడడంతో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాట. అంటే దీన్ని బట్టి డాక్టర్ ఏం షాక్ అయ్యాడంటే, మనసు ఎంత పవర్ఫుల్, మనం ఓన్లీ ఆలోచన విధానంతో ఎలాంటి 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా ఎలా క్యూర్ అయిపోతుంది, మనసు యొక్క ఆలోచన ప్రభావం ఎలా పడుతుంది
ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎలా తీసుకొచ్చింది మనిషిని అనేది ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కనుక మనం ఓన్లీ మనసు యొక్క ఆలోచనతోటే ఎన్ని రకాల విషయాలనైనా సరే ఏ రకంగా మనం నియంత్రణ చేసుకోగలుగుతాం, మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం, మనోబలాన్ని పెంచుకోగలుగుతాం. ఈ విల్ పవర్ ఆధారంతో మానసిక శక్తితో ఒక మెడిసిన్ లాగా మంచి ఆలోచనతో ఎన్నో రకాలటువంటి రోగాల్ని కూడా సరి చేసుకోగలుగుతాం అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఆ చింతన మనం ఎలా చేయాలి, పాజిటివ్ థింకింగ్, సకారాత్మక చింతన అనేది మనకి ఎన్నో రకాలుగా స్పిరిచువల్ గైడెన్స్తో మనం ప్రతిరోజు వినేటువంటి ఈ జ్ఞానం ఆధారంతో టాపిక్స్తో ప్రతిరోజు మనకి ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. మనం జరుగుతున్న విషయాలు అన్నిట్లో కూడా ఫుల్ స్టాప్ పెడుతూ మంచి సకారాత్మక చింతనతో భవిష్యత్తు కోసం ఎప్పుడైతే అటెన్షన్ పెడుతూ ఉంటామో మనకి రోజంతా వచ్చేటువంటి అనేక రకాల టెన్షన్స్ నుంచి బయటపడగలుగుతాం. తిరిగి మనం ఈ ఆధ్యాత్మిక చింతనతో ఎన్నో రకాల చింతన నుంచి విముక్తి కాగలుగుతాం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాక మనం ఎన్నో రకాలుగా చేసేటువంటి కార్యక్రమాల్లో కొత్తదనాన్ని, ఒక నవీనతని కూడా తెచ్చుకోగలుగుతాం. ప్రత్యేకత అనేది ఎలా అంటే క్రియేటివిటీ. చూడండి, ఈరోజు కార్యక్రమంలో మనం ఎన్నో రకాలుగా తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఇలా చేయాలి, ఏదైనా సబ్జెక్టులు అనండి, ఇప్పుడు న్యూ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవడంలో, ఒక న్యూ లైఫ్ని మనం ఎంజాయ్ చేయడంలో, మార్కెట్లో వెళ్తే ఏదైనా కొత్త ధనం కావాలి అని కోరుకుంటాం. రొటీన్ తీసుకునే ఫుడ్లో కూడా మనము ఏదో ఒక కొత్త ధనం కావాలనుకుంటాం కదా. భోజనం రోజు తీసుకునేది రైసే, రోటీ అయినా కానీ ఒక కర్రీ, సబ్జీ వెరైటీ ఉండాలి అనుకుంటాం. అలాగే మనం చేసేటువంటి రొటీన్ లైఫ్లోనే కొత్త కొత్త ఆలోచనతోటి మనం ఏదో ఒక విశేషమైన మంచి టాపిక్తో ఉదయాన్నే మనం దినచర్యని స్టార్ట్ చేయడంతో డే అంతట్లో మనకి మంచి కొత్తదనం అనేది, న్యూ లైఫ్ అనేది వస్తుంది. మనకి ఒక రొటీన్గా బోరింగ్ లైఫ్ అనిపించకుండా కొత్తదనం, నవీనతతోటి ఉమంగ్ ఉత్సాహాలతో సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం. ఓం శాంతి. ఈరోజు మనం విన్న ఎపిసోడ్లో మనం మనస్సు అనేది ఒక ఆయుధం లాంటిది. ఇది మనం ఒక శస్త్రంలాగా ఎలా ఉపయోగించాలి, మనం సరైన సమయంలో సరైన విధానంలో ఒక ఆధ్యాత్మిక చింతన తోడు చేసి ఆలోచన చేయడంతో ఎన్నో రకాల విషయాలు, సమస్యలు, పరిస్థితుల నుంచి తమకి తాము మనం విముక్తి కాగలుగుతాం. మానసిక ఆరోగ్యంగా కూడా కాగలుగుతాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఎంతటితో ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.